అందరికి నమస్తే. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే కోదండరాం ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ కోదండరాం, అసలు ఏ కాది కోదండరాం. కోదండరాం కేసుకు ముందు కేసు తర్వాత అన్నట్లు అయిపోయింది ఈ కేసు మొత్తం కూడా. మొన్నటిదాకా ఒక కాన్ఫిడెంట్ ఉండే వాళ్ళు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, స్పీకర్ చూసుకుంటారులే, మా రేవంత్ అన్న చూసుకుంటారులే అని. కానీ ఈ కోదండరాంను అమీర్ అలీ ఖాన్ను పదవుల నుంచి సుప్రీంకోర్టు బర్తరఫ్ చేసిన తర్వాత ఇది ఎటో పోయేటట్టుంది, అటు ఇటు పోయి మళ్ళీ ఇక్కడనే వస్తుందా ఏంది, గందరగోళం ఏంది అనేది ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది ప్రభుత్వంలో. ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్న వాళ్ళు కూడా రకరకాల ఒపీనియన్స్ ఇచ్చిన వాళ్ళకి. బట్ ఇప్పుడు ఏం జరగబోతుంది, అసలు సుప్రీంకోర్టునే ఎదిరిద్దాం అని అనుకుంటుందా ప్రభుత్వం, లేకపోతే ఈ కేసు చూసిన తర్వాత ఏమన్నా వెనక ముందు అవుతుందా, ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఈ వీడియో షేర్ కూడా చేయండి. ఏమైందంటే రీసెంట్గా వెరీ రీసెంట్గా స్పీకర్ గారు ఈ విషయం మీద స్పందించారు. ఏమన్నారు స్పీకర్ గారు అంటే, నాకు ఇంకా తీర్పు కాపీ రాలేదు అన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ రాలేదు అన్నారు. యాక్చువల్గా ఇది ఎప్పుడో అయింది, 15 రోజులు అయింది కదా. ఎమ్మెల్యేల కేసు 31st నాడు అయింది అనుకుంటా. ఇప్పటికీ చాలా రోజులు అయింది, 15 days 16 days 17 days అవుతుంది. మరి తీర్పు కాపీ రాలేదు, తీర్పు కాపీ ఆన్లైన్లో ఉంది, మనకు కూడా కనపడుతుంది. అయితే వాళ్ళ అడ్వకేట్కి ఎప్పుడో చేతికిపోయి ఉంటుంది. ప్లస్ ఆ తీర్పు వచ్చినాక 2 రోజులకే ఈ ఎమ్మెల్సీలు ఎవరైతే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ పోయారు. స్పీకర్కి ఫోన్ చేసి స్పీకర్ టైం తీసుకొని 11:30కి మేము వస్తున్నాము, మేము గెలవాలి అని చెప్పేసి పోయారు. పోతా జడ్జిమెంట్ కాపీ జిరాక్స్ తీసుకొని పోయారు. కానీ స్పీకర్ అపాయింట్మెంట్ రాలే. ఆ రోజు స్పీకర్ గెలవలే, అసలు రానే లేదు. వీళ్ళకి ఇచ్చిన అపాయింట్మెంట్ రద్దయిపోయి కావాలని రాలేదని వాళ్ళ ఆరోపణ. కావాలని రాలేదు, ఇట్లే చేస్తుండే స్పీకర్ అనేది వాళ్ళు ఆరోపణ, ఎమ్మెల్యేలుగా ఆ సభ్యులుగా. కనీసం అసెంబ్లీ సెక్రటరీ కూడా ఆ జడ్జిమెంట్ కాపీ తీసుకొనికే ప్రయత్నం చేయలేదు, తీసుకోలేదు అసలు జడ్జిమెంట్ కాపీ. మరి అప్పుడెప్పుడో 3వ తారీఖో 4వ తారీఖో ఎమ్మెల్యేలు పోతే జడ్జిమెంట్ కాపీ ఆల్రెడీ తీసుకొని పోతే తీసుకోలేదు. 15వ తారీఖు నాడు జడ్జిమెంట్ కాపీ రాలేదని స్పీకర్ గారు అంటున్నారు. అంటే మనకు కొంచెం అర్థం చేసుకోవచ్చు మరి ఎందుకు అట్లా అంటున్నారు స్పీకర్ గారు, ఎందుకు జడ్జిమెంట్ కాపీ ఇంకా రాలేదంటున్నారు. ఇన్ని రోజులు పట్టదు కదా, మొత్తం ఆన్లైన్ అయిపోయింది సిస్టమ్. ఇప్పుడు కోర్ట్స్ మొత్తం ఆన్లైన్, పొద్దుగాల అయితే సాయంత్రంలోపు ఆన్లైన్ వచ్చేస్తున్నాయి తీర్పులు. బట్ మరి ఎందుకో తెలియదు, ఆయన ఆ మాట అన్నారు. స్పీకర్ గారు మనం క్వశ్చన్ చేయలేం. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు కూడా చెప్తున్నారు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు, స్పీకర్ ఓన్లీ సభ నడుస్తున్నప్పుడు సభలో ఆయన తీసుకునే నిర్ణయాలపైన, అంటే ఒకరిని సస్పెండ్ చేయొచ్చు, ఒక ఎమ్మెల్యేని డిస్మిస్ చేయొచ్చు డిస్టర్బ్ చేస్తున్నాని, లేకపోతే ఈయనకు ఎక్కువ టైం ఇవ్వచ్చు, ఆయనకు తక్కువ టైం ఇవ్వచ్చు మాట్లాడడానికి. ఇట్లాంటి విషయాలలో ఈ ప్రొసీజర్లో కోర్టులు ఇన్వాల్వ్ కావు, కోర్టులు ఇన్వాల్వ్ అయినా నడవదు అది. కానీ ఈ డిఫరెంట్ కేసు కదా ఇది, ఈ ఎమ్మెల్యేలు డిఫరెంట్ కేసు. ఇప్పుడు గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే, మన గవర్నమెంట్ లక్షల రూపాయలు పెట్టి వీళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తుంది. అందరికీ తెలుసు వీళ్ళు పార్టీ మారినని, అందరికీ తెలుసు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసినని కాన్స్టిట్యున్సీ జనాలే కాదు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. కాంగ్రెస్లకు తెలుసు, బీఆర్ఎస్లకు తెలుసు, బీజేపీలకు తెలుసు. నాకు తెలిసి జడ్జి కూడా తెలిసే ఉంటుంది, జడ్జి కూడా తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఆధారాలు కూడా ఇచ్చిండ్రు, జడ్జీలు కూడా సోషల్ మీడియా బాగా ఫాలో అవుతుండ్రు. వాళ్ళ కాంగ్రెస్ మీడియానే పెద్ద బ్రేకింగ్ లేసి చేసిండ్రు. బీఆర్ఎస్ ఖాళీ 7 మంది ఎమ్మెల్యేలు చేరిండ్రు, 8 మంది ఎమ్మెల్యేలు చేరిండ్రు, డోర్లు తెరిచిండ్రు, రేవంత్ రెడ్డి గేట్లు ఓపెన్ చేసిండు, ఇంకా వస్తున్నారు రప్పా అనేసిర్రు టీవీలులా. తర్వాత ఇప్పుడు పార్టీలు చేరలేదు అంటున్నారు మళ్ళీ వాళ్ళే. బహుశా తప్పించుకునే ప్రయత్నం ఉండొచ్చు. కానీ ఓపెన్గా జనం యాంగిల్లో మాట్లాడితే వీళ్ళు దొంగతనం చేసిర్రు, కానీ వీళ్ళు దొంగలు కాదు, దొంగతనం చేసిర్రు కానీ వీళ్ళు దొంగలు కాదు అని కోర్టులో నిరూపించడానికి ప్రభుత్వం లక్షల రూపాయలు జనం డబ్బులు పెట్టి వాదింపులు చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వాదించినాకనే సుప్రీంకోర్టు ఇప్పుడు ఇది చెప్పింది. అయితే ఇప్పుడు కోదండరాం వాళ్ళ వేటు పడిన తర్వాత ఒక ఇష్యూ మీద క్లారిటీ వచ్చింది. ఏ ఇష్యూ మీద క్లారిటీ వచ్చిందంటే, వీళ్ళు ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలకు 3 నెలలు డెడ్లైన్ పెట్టినప్పుడే స్పీకర్ అధికారాలు ఎంతవరకు ఉంటాయి, స్పీకర్ అధికారాల్లో కోర్టులు ఎంతవరకు ఇన్వాల్వ్ కావచ్చు అనే విషయంలో కొద్దిగా క్లారిటీ వచ్చింది. ఎమ్మెల్సీలు ఇద్దరు, కోదండరాం, అమీర్ అలీ ఖాన్, వీళ్ళిద్దరిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు రాజ్యాంగం సాక్షిగా, బైబిల్ సాక్షిగా, అన్నీ మన భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చెప్పించారు.
ఇప్పుడు అదే సుప్రీంకోర్టు ఇద్దరిని లేపేసింది కదా, ఇద్దరిని ఎమ్మెల్సీలు కాదు వీళ్ళు, మొత్తం ప్రాసెస్ రద్దు అని చెప్పేసి క్యాన్సిల్ చేసింది కదా. అంటే అక్కడ కౌన్సిల్ చైర్మన్ అధికారాలలో వేలు పెట్టింది కదా సుప్రీంకోర్టు. వాళ్ళు ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీలే, నోటిఫై చేయాల్సిందే. వాళ్ళు మాజీలు కూడా కాదు, అసలు ఎమ్మెల్సీలే కాదు, మాజీ కూడా కాదు. మరి ఇప్పుడు ఆ కోదండరాం వాళ్ళ కేసు వచ్చిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా స్టార్ట్ అయింది. మొన్నటిదాకా ఆ అన్న చూసుకుంటే రేవంత్ అన్న అన్నాడు కదా అసెంబ్లీలో, అసలు ఉప ఎన్నిక ఎట్లా వస్తుంది, రానే రాదు, ఐసా కైసే అన్నాడు కదా. ఇప్పుడు ఐసా కైసే అవుతుంది లే అని అనుకున్నారు. కాకపోతే ఈ లీగల్ ఒపీనియన్స్ వచ్చిన తర్వాత, ఈ ఇద్దరి మీద సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, వాళ్ళ పదవులు ఊడిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది, మా పరిస్థితి కూడా ఇట్లా అవుతుందా. ఇక్కడ స్పీకర్ గారేమో రాలేదంటుండు, ప్రభుత్వం ఏమో వీళ్ళని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఓపెన్గా ప్రభుత్వము ఓపెన్గా అన్యాయం వైపు ఉంది అనేది కనిపిస్తుంది. ఓపెన్గా అన్యాయం వైపే ఉంది ప్రభుత్వం ఈ విషయంలో, అన్యాయం వైపు నిలబడ్డది అనేది కనిపిస్తుంది. అంతకుముందు ఎమ్మెల్యేలు మారలేదా, అది అన్యాయం అంటే అది అన్యాయమే, ఇది అన్యాయమే, కానీ ప్రభుత్వం అన్యాయం వైపు నిలబడకూడదు కదా. మళ్ళీ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్యాయం వైపు నిలబడిందని క్లియర్గా కనబడుతుంది. అన్యాయం అయిపోయి నేను 10 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్కి వచ్చేది లేదు, పోయేది లేదు. కాంగ్రెస్ ఏమైనా అధికారంలోకి ఇంకా ఇంకోసారి అధికారం వస్తుందా 10 మంది ఎమ్మెల్యేలతోనా? లేకపోతే ఆ 10 మంది ఎమ్మెల్యేలు రాకపోతే కాంగ్రెస్ అధికారం కోల్పోతుంది ఏమన్నా? ఏమీ కాదు. కానీ ఏదో ఒక గోకి ఒక పుండు చేస్తున్నట్టు అనమాట. వీళ్ళు గోకి ఒక పుండును తయారు చేస్తున్నారు. ఆ పుండు మీదే ఆ పుండు తక్కువ అయ్యే మూమెంట్లో మళ్ళీ ఇంత గోక్కుంటారు, మళ్ళీ పుండు అవుతుంది. ఇప్పుడు రేపు నాడు సరే 3 నెలలు అనేది చాలా వ్యాలిడ్ టైం, స్పీకర్కి ఇచ్చిన టైం వెరీ వ్యాలిడ్ టైం. 15 days అయిపోయింది. వాళ్ళు ఒకవేళ మేము రాలేము అని చెప్తే కూడా వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుని, వాళ్ళు టైం అడిగితే కూడా అది కూడా కౌంటే అన్నాడు 3 నెలల్లో 90 daysలో. అంత సీరియస్గా టైం బాండ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా మాకు కాపీ రాలేదు, మేము ఇంతవరకు ఈ 15 daysలో ఎవరికి నోటీసులు ఇచ్చింది లేదు, ఎవరు విచారణకు అటెండ్ అయింది లేదు, ఎవరు చెప్పింది లేదు. అంటే వెరీ ప్రాసెస్ డిలే ఉంది. బహుశా వీళ్ళు కోర్టులోని సుప్రీంకోర్టు మీరు ఇన్వాల్వ్ కావద్దని చెప్పే ప్రయత్నాలు ఉందేమో ప్రభుత్వం తరఫున అడ్వకేట్స్. మీరు సుప్రీంకోర్టు మీరు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు, నో అంటారేమో. కానీ రేపు నాడు కోదండరాం వాళ్ళని చేసినట్టు ఆ 10 మంది ఎమ్మెల్యేలను చేసి అది ఇంకా దారుణంగా ఉంటుంది. ఎమ్మెల్యేల విషయం ఒక 6 సంవత్సరాలు వీళ్ళు పోటీ చేయదని కూడా చెప్పొచ్చు ఇట్లాంటి కేసులలో. 10 సంవత్సరాలు మీరు ఎలక్షన్స్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నాను. అదే కనుక జరిగితే వీళ్ళను సస్పెండ్ అవుతారు, ఎమ్మెల్యే పదవి పోతుంది, 6 years ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం దొరకదు. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా వీళ్ళు పోటీ చేయరు 10 మంది. అంత సీరియస్గా కూడా ఉంటాయి సుప్రీంకోర్టు తీర్పులు. బట్ ఇక్కడ పర్టికులర్ ఈ కేసులో డిలే అవుతుందా కాదా తెలియదు, ఇంకా చాలా టైం ఉంది. కానీ పరిస్థితులు డిలే అవుతుందేమో అన్నట్లుగా కనబడుతున్నాయి. ఇంకా రిపోర్టే రాలేదని చెప్తున్నారు కాబట్టి. ప్లస్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు కొమరెడ్డి వెంకరెడ్డి ఏమన్నాడు మొన్న, వీళ్ళు కాంగ్రెస్లో ఏరియరు బీఆర్ఎస్లో ఉన్నాడు కదా అన్నాడు కొమరెడ్డి వెంకరెడ్డి సింపుల్గా. జగ్గారెడ్డి కూడా అన్నాడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, మా పార్టీలో లేరు అన్నాడు సింపుల్గా. అంటే వీళ్ళ ప్లాన్ ఏంది అనేది కొంచెం అర్థమవుతుంది. వీళ్ళ వ్యూ ఏంది అంటే వీళ్ళను సేవ్ చేసేందుకు ఎక్కడెక్కడ ఏమేమి దారునో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇది చట్టానికి వ్యతిరేకం, ధర్మానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, అన్నిటికీ వ్యతిరేకం. ప్రభుత్వమే అన్నిటికీ వ్యతిరేకంగా పోతే ఎట్లా? మీరు ఇంకొక 16 మందిని చేర్చుకొని బీఆర్ఎస్కి వెళ్ళి 2/3 ఫార్ములాలో రాజ్యాంగం ప్రకారం చేర్చుకుంటే ఇబ్బంది లేదు ఎవరికి, అసలు ఎవరు ఏం చేయలేరు నాకు తెలిసి. కానీ అది జరగలేదు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు కదా అది ఆల్రెడీ. ఇప్పుడు చేర్చుకున్నా అది వర్కౌట్ కాదు. వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్లో చేరలేదు బీఆర్ఎస్లోనే ఉంటే ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద ఎందుకు కంప్లైంట్ చేస్తారు? బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టు దాకా ఎందుకు కొట్లాడతారు? ఎందుకు 500 పేజీల ప్రూఫ్స్ ఇస్తారు? అది కూడా ఒక పాయింట్, లీగల్ పాయింటే. వాళ్ళ అందరి మీద పోవాలి కదా, వాళ్ళకున్నది 35 మంది ఎమ్మెల్యేలు, మిగతా 25 మంది ఎమ్మెల్యేలు పోలే ఎందుకు కోర్టుకు? ఇది కనిపిస్తుంది, ఓపెన్గానే కనిపిస్తుంది. ఇక్కడ అధర్మానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నది క్లియర్గా కనబడుతుంది. ఇక మన స్పీకర్ గారిని ఏమనలేము, స్పీకర్ గారిని మనం క్వశ్చన్ కూడా చేయలేము. కానీ ధర్మం అధర్మం, న్యాయం ధర్మం రెండు అన్ని ఉంటాయి కదా, ఎవరు ఎటువైపు ఉన్నారు, ఎవరు ఎటువైపు నడుస్తున్నారు అనేది క్లియర్గా కనబడుతుంది. బట్ కోదండరాం వాళ్ళ కేసు వచ్చిన తర్వాత మాత్రం దీనిలో కొంచెం తడబడాయింపు కనిపిస్తుంది. అంత మొన్నటిదాకానేమో చూద్దాంలే అనుకున్న వాళ్ళు వీరిద్దరు పదవులు ఊడిపోయిన తర్వాత నెక్స్ట్ ఒకవేళ 3 నెలల లోపు స్పీకర్ ఒకవేళనే అంటున్నాను నేను, ఒకవేళ వీళ్ళు డిలే చేస్తానో లేకపోతే స్పీకర్ సేమ్ అధికారాల్లో సుప్రీంకోర్టు ఎట్లయిన పడితే చూద్దాం అనుకుంటే, ఒకవేళ అదే జరిగితే ఏంటి పరిస్థితి? సుప్రీంకోర్టు నేను ఇచ్చిన తీర్పే భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం కదా, మేము ఇచ్చిన తీర్పులే ఇట్లా చేస్తే ఎట్లా అనే ఒక అదొస్తే ఇదొక దేశంలో ఇదొక కేసే, ఇదొక పెద్ద సంచలనమైన కేసే. తీర్పే సంచలనమైన తీర్పు. వాడు 3 నెలల కేసు 3 నెలలు టైం పెట్టడమే ఒక సంచలనమైన
ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటున్నారు అందరూ ఇట్లాంటి కేసులు పరిశీలించే వాళ్ళు. కాబట్టి దీని ముందు ముందు జరగబోయే పరిణామాలు ఇంగింత ల్యాండ్ మార్క్ క్రియేట్ చేస్తామేమో. గవర్నమెంట్ వర్సెస్ సుప్రీంకోర్టులో ఇంకా కొత్త కొత్త పాయింట్లు, కొత్త కొత్త వ్యవహారాలు మనం చూస్తామేమో. అసలు ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళ మీద వేటు పడుతుంది అని మనం చెప్పలేము, వేటు పడదు అని చెప్పలేము. స్పీకర్ విషయంలో నేను చెప్పేది, సుప్రీంకోర్టు ఏం చేస్తుందో కూడా మనం ఏం చెప్పలేము. బట్ ఈ ఎమ్మెల్సీ కోదండరాం వాళ్ళ పదవులు విషయంలో కోర్టు తీర్పు చూసిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే టెన్షన్ వాళ్ళ 10 మందిలోనే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.